నిజామాబాద్ లో ఎంఐఎం నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తెరపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని న్యాయవాది మక్సూద్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో జీవదాన్ పాఠశాలలో 6 ఏళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన విషయం తనకు తర్వాత తెలిసిందని అన్నారు. సంఘటన జరిగిన సమయంలో ఢిల్లీలో ఉన్నానని తెలిపారు. పట్టణంలో హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉన్నారని, అందుకే ఇక్కడ ఎంఐఎం ధర్నా చేస్తామంటే ఒప్పుకోలేదని అన్నారు. నిజామాబాద్ కి చెందిన కొంతమంది ఎంఐఎం నేతలు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారని, ఎంఐఎం నేతల ప్రమేయం వల్లనే కామారెడ్డిలో సంఘటన పెద్ద ఇష్యూగా మారిందన్నారు. బాధాకరమైన విషయం ఇది. నువ్వు ఎంత చెప్పుకున్నా నువ్వు రాజకీయంగా ఈ ఇష్యూని చూసినావు తప్ప ఒక సొసైటీలో ఒక మంచి సమాజానికి నిలబెట్టాలని ఒక మంచి ఆలోచనతో నేను నిజామాబాద్ ఈ గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాను. నీకు అంతే ఉంటే నా గురించి నీ దగ్గర రిమాండ్ 30 లక్షల రూపాయలు మక్సూద్ అనే వ్యక్తి తీసుకున్నాడని అడిగితే నువ్వు నాకు కాల్ చేయనుంటివి, నువ్వు నాతో మాట్లాడాలంటివి. నీకు సంబంధించిన నిజామాబాద్ ప్రతి ఎంఐఎం కార్యకర్తలు నా వాళ్ళే, నాతో ఉంటారు, నాతో తిరుగుతారు. నేను ప్రతి ఒక్క బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఏఐఎంఐఎం అందరితో నేను ఒక మంచిగా ఒక ఫ్రెండ్లీ మూవ్మెంట్ గా నేను తీసుకుంటా. కాబట్టి నీకు వాళ్ళు చెప్పినారు కూడా మక్సూద్ అనే వ్యక్తి ఇలాంటి వాడు కాదు అన్న ఒకసారి మాట్లాడదామంటే కూడా నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. నువ్వు ఒక మైనారిటీ లీడర్వి అసదుద్దీన్ ఓవైసీ గారు. నేను చెప్తా ఉన్నాను మీకు ఈ స్టేజ్ నుంచి, నేను ఈరోజు కామారెడ్డికి వచ్చాను, నా ఆఫీస్ లో కూర్చున్నాను, నా ఆఫీస్ నుంచి నేను నీకు స్టేట్మెంట్ ఇస్తున్నా. నువ్వు ఒక లీడర్వి, మైనారిటీ లీడర్వి, నెత్తి మీద టోపీ పెట్టుకొని నువ్వు మాట్లాడతావు కదా. నేను ఇవాళ నీకు చెప్తా ఉన్నా, నీకు కూడా మస్జిద్ అదే పవిత్రం, నాకు కూడా అదే మస్జిద్ పవిత్రం. నీకు కూడా అదే ఖురాన్ పవిత్రం, నాకు కూడా అదే ఖురాన్ పవిత్రం. నువ్వు రా కామారెడ్డికి, ఏ మస్జిద్ లో కూర్చుందాం చెప్పు, నేను అక్కడ ఖురాన్ కూర్చొని చెప్తా, నువ్వు కూడా ఆడ కూర్చో. నువ్వు బేస్లెస్ అలిగేషన్ చెప్పినావు కాబట్టి నువ్వు అందరు బహిరంగంగా నాకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను నీకు. ఇదే కాకుండా నువ్వు ఒకవేళ కామారెడ్డికి రాకపోతే నేను నీకు కాల్ ఆశిస్తున్నాను, నువ్వు నాకు కాంటాక్ట్ చేయి, నాకు ఫోన్ నంబర్ తీసుకో, మీ కార్యకర్తల దగ్గర నుంచి నాకు ఫోన్ చేయి. నువ్వు హైదరాబాద్ లో ఉంటావు కాబట్టి నువ్వు హైదరాబాద్ లో మక్కా మస్జిద్, పెద్ద మస్జిద్ అక్కడ, నువ్వు అక్కడ రామంటే వస్తా, నువ్వు దారుస్సలాంకి రమ్మంటే దారుస్సలాంకి వస్తా, నీ ఇంటికి రామంటే నీ ఇంటికి వస్తా, నీ ఇంట్లో కూర్చొని మాట్లాడడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను అదే రోజు స్టేట్మెంట్ ఇద్దామనుకున్నా, కానీ ఒక చిన్న పాప మీద జరిగినటువంటి సంఘటన మనసుని చాలా బాధాకరంగా తీసుకువెళ్లిన సంఘటన అది. దాని గురించి రాజకీయం చేయొద్దు, దీనికి రచ్చ చేయొద్దనే ఉద్దేశంతో నా మీద అలిగేషన్ చేసినప్పటికీ కూడా నేను మాట్లాడలేదు. కానీ ఈ రోజు స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్ ఆ వీడియో చూస్తే నాకు తెలిసి కళ్ళలో నీళ్లు తీసుకొచ్చుకుంటున్నారు కావచ్చు. 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి ముట్టినాయని చెప్తావు నువ్వు, 5 లక్షల రూపాయలకి సెటిల్మెంట్ చేసినావు అంటావు నువ్వు. అరే సిగ్గుండాలి నీకు. నువ్వు అడిగినావు కనీసం అమ్మాయి ఎట్లా ఉంది, దాని ఆరోగ్యం ఎట్లా ఉంది, పాపది ఏ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఎవరు దాని గురించి బాధ్యత తీసుకున్నారు, కామారెడ్డికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైనా మాట్లాడినా ఆ విషయంలో, దాని గురించి నువ్వు ఒక్క విషయం కూడా ఎవరికి ఫోన్ చేసి అడగలేవు. కానీ 5 లక్షలే ముఖ్యం అనుకో నేను 5 లక్షల గురించి మాట్లాడినావు. నువ్వు ఒక లీడర్ అయి ఉండి, ఇంత పెద్ద నాయకుడు అయి ఉండి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇట్లా మాట్లాడతారని నేను ఏనాడు కూడా నేను ఊహించలే. సరే, నువ్వు నాకు మాట్లాడినంత మాత్రాన నాకు ఫరక్ పడేది లేదు. నా క్యారెక్టర్ ఏందో, నా డిసిప్లిన్ ఏందో, నేను చేస్తున్నట్టు సేవ కార్యక్రమం కామారెడ్డి ప్రజలకు తెలుసు. నువ్వు చెప్పినప్పటి నుంచి కంటిన్యూస్ గా నాకు ఫోన్, రాత్రి నువ్వు 9